హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక కేక్ రెసిపీతో వచ్చేసానండి. ఇది వచ్చేసి చాక్లెట్ కేకు. ఎక్కువ హడావిడి ఏం లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. ఇది ఓవెన్ లేకపోయినా గ్యాస్ మీదైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీనికి వచ్చేసి నేను ముందుగా ఎగ్స్ వేసుకున్నానండి. ఇంకా ఎగ్స్లోనే నేను షుగర్ పౌడర్ అండి, ఇది నేను మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకున్న షుగర్ వేసుకున్నాను. క్వాంటిటీస్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నానండి, ఏది ఎంత వేయాలి అనేది మీరు అవి చూసి ఫాలో అవ్వచ్చు. ఇంకా నేను ఇందులోనే వెనిలా ఎసెన్స్ కూడా వేసానండి. వేసేసి దీన్ని మనం ఒకసారి చక్కగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మనం చేత్తో చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందంటే మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చు, మిక్సీలో అయితే త్వరగా అయిపోతుంది. ఇంకా ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. అది మనం ఒక్కసారిగా వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దాంట్లో ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ కొంచెం కొంచెంగా అలా ఆయిల్ మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని మనము బాగా బీట్ చేసుకోవాలండి. ఎలా అంటే ఇది మొత్తం మనకు బాగా కలిసిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. ఇందుకోసం వచ్చేసి 1 కప్పు మైదా అండి. నాకు 1 కప్పు మైదా కూడా కొంచెం తక్కువే ఉందండి, నేను కొంచెం దానిలో ఆటా కలిపాను. ఇంకా వచ్చేసి కోకోవా పౌడర్ కూడా 1/2 కప్ వేయాలండి. నా దగ్గర 1/2 కప్ లేదు, కొంచెం క్వాంటిటీ తక్కువే ఉంది, నేను అదే వేసాను. ఇంకా దీనిలో బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడరు అన్నీ వేసేసి ఇట్లా చక్కగా జల్లించుకోవాలండి. అలా చేస్తే ఏంటంటే మనకి ఇవన్నీ అనేది ఈక్వల్గా కలుస్తాయండి. లేదంటే మనకి ముద్దలు ముద్దలుగా అట్లా ఉంటుంది కదా, అది లేకుండా అట్లా జల్లించుకుంటే ఏంటంటే మనకి ఈక్వల్గా మొత్తం అనేది మిక్స్ అవుతాయి. అదంతా ఇట్లా చక్కగా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలనే లేకుండా. తర్వాత ఇలా ఒక కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి మనం దీని మీద ఇట్లా పొడి ఆటా ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే మనకి కేక్ అనేది కింద అంటుకోకుండా ఉంటుంది. నా దగ్గర బటర్ పేపర్ లేదండి, ఒకవేళ బటర్ పేపర్ ఉంటే మనం అడుగున బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనం ముందుగా ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ బ్యాటర్ మొత్తము నీట్గా ఈ కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేను దీన్ని ఓవెన్లో చేస్తున్నానండి. ఒకవేళ ఓవెన్ లేకపోతే మనము ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా అండి, దాంట్లో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓవెన్లో చేసుకోవాలి అంటే ఓవెన్ని ముందు ప్రీహీట్ చేసుకోవాలండి 180 డిగ్రీస్కి. అది ప్రీహీట్ అయిన తర్వాత ఒక 30 to 35 మినిట్స్ పడుతుందండి మీకు కేక్ అనేది బేక్ అవ్వటానికి. చూడండి, నాకైతే ఫస్ట్ 30 మినిట్స్ పెట్టాను, తర్వాత ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంది. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ మనకి టిన్లో నుంచి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది, బటర్ పేపర్ లేకుండానే. చాలా స్పాంజీగా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.